హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో కొడాలి నాని ఒక గుడివాడ నియోజకవర్గాన్ని ఒకప్పుడు శాసించిన వ్యక్తి ఇప్పుడేమో చూస్తే సైలెంట్గా అయిపోయాడు. అదేవిధంగా ఈ మధ్య ట్రోల్ అవుతుంది. సో నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అందుకనే నేను రాజకీయాల నుంచి విడంగా పోతున్నాను అనేది ఒక ట్వీట్ అనేది పెట్టాడు అనేది అది ట్వీట్ ట్రెండ్ అవుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? అసలు ఆయన ట్వీట్ పెట్టాడు లేదా నేనైతే చూడలేదు. ఒకవేళ ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎవడన్నా దాన్ని తీసుకొని లేకపోతే ఇల్లు మార్పింగ్ చేశారో తెలియదు. కానీ కొడాలి నాని అనే వ్యక్తి బయటకు వస్తే ఈ పాటికి అది పెద్ద సెన్సేషనే అవుతుంది. సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. జగన్కి చాలా నమ్మిన బంటులాగా ఉన్నాడు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా అక్కడికి వెళ్ళి కలిసి పార్టీలో జాయిన్ అయ్యాడు. అంటే అంత కోర్ అభిమానం అనమాట వైసీపీకి. బై ఎలక్షన్ వచ్చాడు, రాజీనామా చేశాడు, బై ఎలక్షన్లో పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆరోగ్య కారణాలు అనేవి అతను మినిస్టర్గా ఉండగా అప్పటి నుంచే ఇతనికి మీద ఈ ఆరోగ్యం బాగలేదని, క్యాన్సర్ అని, ఇంకోటని, ఏదో ట్రీట్మెంట్ ఇప్పించుకుంటున్నాడని రకరకాలుగా మన సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ పని కట్టుకొని ప్రచారం చేశారు. కానీ అతనికి ఏమి ఆరోగ్యం బాగానే ఉంది, నిలకడగానే ఉన్నాడు అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అనువుగాని చోట అధికులం అనరాదని వీళ్ళు కొంతమంది సైలెంట్గా ఉన్నారు అంతే. ఇప్పుడు పవర్ పోయి కూడా 7 నెలలు అయింది. మెల్లిమెల్లి వీళ్ళు జనాలు రావడానికో ఇంకో దానికో టైం కొంచెం తీసుకోవాలి. అవతల పార్టీకి కూడా 1 సంవత్సరం అన్నా కనీసం వాళ్ళకి ఒక టైం పీరియడ్ ఉంటుంది కొంచెం. ఇప్పటివరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తప్ప ఇంతకుముందు వీళ్ళు పార్టీని టీడీపీని కానీ మన జనసేన కానీ వాళ్ళ మీద అతను విరుచుకుపడినట్టు వైసీపీలో ఏ లీడరు అంత దారుణంగా విరుచుకుపడలేదు. ఈ పరిస్థితిలో ఆయన పార్టీనో లేకపోతే ఇంకోటి జగన్మోహన్ రెడ్డినో వదిలేసే పరిస్థితి అయితే లేదు. ఇంకొకటి ఆయన ఈ నెక్స్ట్ మా తమ్ముడి పిల్లలు వాళ్ళు నేను ఆల్రెడీ ఆయన ఎలక్షన్ అయిపోయిన ఎమ్మటనే కూడా అంటే ఇది రిజల్ట్ రాకముందే అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఒకసారి అన్నాడు. అవును, నేను నెక్స్ట్ టర్మ్ నేను నుంచోను, మన తమ్ముడు పిల్లల్ని రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా తీసుకొస్తాను. వాళ్ళకి కూడా ఒక దారి ఒక రూటు అనేది లేకుండా ఏం లేకుండా నేను అర్ధాంతరంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి గ్రీజ్ దాటి వెళ్ళిపోవటం అనేది జరగదు. ఏదైనా ఒక పొలిటికల్ లీడరు బయటకు వచ్చినా రాజకీయాలు చేసినా కానీ ఏదైనా తన తర్వాత ఒక లెగసీ మెయింటైన్ చేసే ఉద్దేశంతోనే ఉంటాడు. ఇప్పుడు ఇతను కూడా అదే దీనిలో ఉంటాడు. సో అసలు ఏంటని వైఎస్ఆర్సీపీ పార్టీ చుట్టూ అన్నీ అంటే మా పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, అంటే వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు అంటే ఎందుకు అంటున్నారంటే ఈ మాట. సో ఒకటి చూస్తేనేమో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచినంటే ఎంతో నమ్మకంగా జగన్ చుట్టూ తిరుగుతూ అంటే ఆయన నా జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను లేను అనే విధంగా ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు మాట్లాడటం జరిగింది. ఇట్లాంటి టైంలో ఆయన కూడా టీడీపీలోకి మళ్ళీ వెళ్ళబోతున్నాడు అనే కొన్ని వార్తలు అనేది వస్తున్నాయి. దాని గురించి మీరేం చెప్తారు? మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 రోజులకే ఈ ప్రచారం బిగిన్ చేశారు. అనిల్ కుమార్ వచ్చేస్తాడు. అసలు అనిల్ కుమార్ లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు పేరు నాని కానీ కొడాలి నాని కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆర్కే రోజా కానీ ఇట్లా కొంతమంది కోర్ వైసీపీ టీం వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మెయిన్. పార్టీ ఓడిపోయిందా గెలిచిందా లేకపోతే ఏంటి లేకపోతే కేసులకు భయపడటం ఇటువంటివి వాళ్ళకు ఉండవు. వాళ్ళు అచ్చంగా కోరు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అంటిపెట్టుకునే ఉండే బ్యాచ్ వీళ్ళంతా. వాళ్ళు ఎప్పుడు బయటపోవడం జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు తప్ప ఇంతకుముందు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఏంది ప్రతి ఒక్కడు అదే తప్ప సైలెంట్గా ఉండి బయటకు వెళ్ళిపోయినట్టు కాదు. పరిస్థితులు అనుకూలంగా లేవు. అంటే వైఎస్ఆర్సీపీ చుట్టూ కుట్రలు జరుగుతున్నాయి అనుకోవచ్చా ఈ విధంగా? అంటే కావాలనే చేస్తున్నారా? ఏ పార్టీ అయినా అంతే. ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ పవర్లో లేనప్పుడు టీడీపీకి కూడా ఇట్లానే అన్నారు కదా. టీడీపీలో చాలా మంది ఇట్లానే ఆ పార్టీ లీడర్ వస్తున్నాడు, ఈ లీడర్ వస్తున్నాడు, వాళ్ళు వస్తున్నారు, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఉన్న 23 మందిలో అని పిలిస్తే 15 మంది వచ్చేటట్టున్నారు అని వీళ్ళు కూడా చాలా మంది ప్రచారం చేశారు. కానీ మేమే ఆపుతున్నాం, మేమే వద్దనుకొని ఊరుకున్నాం అన్నారు. ఉన్న ఎమ్మెల్యేలే మాకు వచ్చేస్తారు మొత్తం, అసలు ప్రతిపక్ష హోదా ఉండదు టీడీపీ గారు. అవును, అట్లా ప్రచారం అవన్నీ జరుగుతుండే. ఏంటంటే ఒక పీలర్లు జనంలో పార్టీని బలపరుచుకోవడానికి ఇటువంటివి చేసేది. ఉన్న అధికార పార్టీని బలం చేసుకోవడానికి ఇంకో దానికి సంస్థాగతం కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వటం, అవతల పార్టీ నీరు గార్చాలి, వాళ్ళ ధైర్యాన్ని దెబ్బ కొట్టాలనే దీంతో వీళ్ళు ఇటువంటి ప్రచారం సహజంగా ప్రతి స్టేట్లోనూ ప్రతి పార్టీలు చేస్తాయి. ఓకే అండి. సో కొడాలి నాని ఇప్పుడు
నిజంగానే రాజకీయాల నుంచి వెళ్తున్నాడా అంటే మీరు ఫైనల్గా మీరు ఏం చెప్తారు? రాజకీయాల నుంచి తొందర తప్పుకోడండి ఆయన. మ్మ్. అన్ని విధంగా ఆయన వారసత్వమో లేదా ఇంకోటి వాళ్ళ తమ్ముడు పిల్లలు ఎవరో వాళ్ళకి అప్పచెప్పేదాకానో ఆయన లెగసీ కంటిన్యూ చేయకుండా, ఎందుకంటే ఒక పోరాటం చేసేవాడు మ్మ్. మధ్యలో ఆయుధాలు పడేసి వెళ్ళిపోడు. మ్మ్. వీరుడు అనేవాడు లక్షణం కాదు అది. మ్మ్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి విషయం తీసుకుంటే ఆయన 70+ ఆయనకి. అవును. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోపోయినా ఒకటే. అవును. కొడాలి నాని లాంటి వాళ్ళు అది కాదు కదా. మ్మ్. వాళ్ళకన్నా ఆయన ఏంటంటే కొంచెం విజయసాయి రెడ్డి అతను ఎడ్యుకేటెడ్, బాగా మ్మ్. ఇంటలెక్చువల్. వాళ్ళు ఎక్కడున్న ఒకటి ఇంట్లో కూర్చున్నా ఇంటలెక్చువల్స్ పని చేయించగలరు. వీళ్ళు మాస్ లీడర్స్, వీళ్ళు జనంలో ఉండాల్సిందే. వీళ్ళు రాజకీయాల నుంచి తప్పుకొని ఇంక ఇప్పుడు దాకా ఆయన చేసిన పోరాటానికి అసలు అర్థమే లేకుండా పోయినట్టు కదా. మ్మ్.